గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే చెప్తున్నా. ఇప్పుడు మంగ్లీ గారికి సంబంధించినంత వరకు ఆవిడ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఇవన్నీ కూడా నిరూపించుకోమనండి. ఆమె మిమ్మల్ని అదే అంటుంది కదా, నా ప్రమేయం ఉన్నట్లు మీరు నిరూపించండి. నిరూపించాం కదా వాళ్ళతో. ఇప్పుడు ఆవిడ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు, బాధితులతో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు, ప్రధాన నిందితుడితో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు, మంగ్లీతో ప్రధాన నిందితుడు ఎందుకు తిరుగుతుండు, ఎందుకుండు, మంగ్లీ ప్రధాన నిందితుడి ఇంటికి ఎందుకు వెళ్ళింది, ఓకే అన్నం తినటానికే వెళ్ళింది. మరి మీ పేరు చెప్పి మీకేం తెలియదు, మరి మీ పేరు చెప్పి ఇట్లా 100 కోట్ల స్కామ్ 100 మంది దగ్గర నుంచి చేస్తారు, ఒక్కడన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడా, మీకు తెలిసి ఉండదా? వాళ్ళ తమ్ముడైనా చెప్పండొచ్చు కదా. వాళ్ళ తమ్ముడే ఉండు, వాళ్ళ తమ్ముడు చేసే వ్యవహారం ఏంటో తెలియదా? సో ఇదంతా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టే వ్యవహారం. ఇప్పటికైనా సరే ఆవిడ తప్పు లేకపోతే నేను ఒప్పుకుంటా, ఆవిడ తప్పు లేకపోతే ఫెయిర్గా వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా రికవరీ చేయించి బాధితులకి ఇవ్వమనండి. నేను బహిరంగ క్షమాపణ చేయాల్సింది పోలీసులు కదా. ఈవిడ తలుచుకుంటే చేయగలదు. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఒక దూరంగా ఒక రూమ్లో కూర్చోబెట్టించి ఎవరికి తెలియకోకుండా ఒక ఇంటర్వ్యూ అది ఒక వీడియో తీసి రిలీజ్ చేసి పంపించి ఏదో ఒక ఛానల్కి, అది వాళ్ళ అనుకూలమైనటువంటి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టమనండి. ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్ట. ఇప్పుడు మధు అంటే అరెస్ట్ అయ్యండు, మిగతా వాళ్ళు వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టమనండి. మధు అరెస్ట్ అయ్యాడా? అరెస్ట్ అయ్యండు, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎప్పుడు? నిన్నో మొన్న అయ్యిండని చెప్పి. కానీ అతను ఒక వీడియో రిలీజ్ అయింది, అతను ఎవరైతే మీ హిమకాంత్ రెడ్డి ఇంకొక లేడీ గురించి వాళ్ళందరూ ఇది అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, చూసారా మీరు? చూశానండి. సో దాని గురించి నేను ఏమంటానంటే, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినంటానికి తప్పు జరిగిందంటే ఒక ఆధారం చూపించమనండి. వాళ్ళంతా బాధితులు. హిమకాంత్ రెడ్డి డే 1 నుంచి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. సరిత అనే ఆవిడ పాపం ఆవిడ తినక ఆవిడ చూసారా ఏడుస్తుంది. వాళ్ళ ఆయన గారికి ఆమెకు ఒక కుటుంబం ఉంది కదా, ఇప్పుడు ఆమెకు ఒక కుటుంబం ఉంది కదా. ఈ ఎదవ, ఈ చిల్లర వెధవ, ఈ మోసగాడు ఆడి మీద 100 కేసులు ఉన్నటువంటి ఒక చిల్లర వెధవ ఒక ఏదో చెప్పిండి. దయచేసి ప్రజలు నమ్మకండి. ఇదంతా ఏంటంటే అసలు కేసుకి దానికి ఏంటి అప్రస్తుతం కదా. అది వాళ్ళ మధ్య అలాంటిది ఎందుకు ఉంటుందండి? ఆవిడెక్కడో కరీంనగర్, ఏందెక్కడో మహబూబ్ నగర్. సో డబ్బుల వరకే తప్ప ఎందుకు ఉంటుందండి? ఆవిడతో పాటు మరి మిగతా చాలా మంది ఆడవాళ్ళు పెట్టారు. ఆవిడ బలంగా ధైర్యంగా నిలబడి పోరాడుతుంది కాబట్టి ఆవిడని సైడ్ చేయాలి. ఆవిడ మీద ఏదో ఒక అలిగేషన్ చేస్తే ఆవిడ మీడియా ముందుకు రాదు, వాళ్ళ కుటుంబీకులు రానివ్వరు. సో కేసు వీగిపోకుంటూ వస్తుంది అని చెప్పి చేస్తున్నారు. కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆవిడ మీద కేసు కూడా నిన్న పెట్టమైంది, అది ఎఫ్ఐఆర్ అయ్యే పనిలో కూడా ఉంది. సో ఇక్కడ నేనేమంటానంటే మంగ్లీ గారు చేయగలరు. ఒక స్క్రిప్ట్ ఇచ్చి వాడితో ఒక స్క్రిప్ట్ చదివించి ఒక రూమ్లో కూర్చోబెట్టించి చిన్నపిల్లలా చేయకండి. జనం చూసి నవ్వుతున్నారు, అందరికీ తెలుసు మీరు ఏది చేస్తున్నారు అనేది. సో కాబట్టి బహిరంగంగా రమ్మనండి, బహిరంగ చర్చకు సిద్ధమా అని అడగండి. నేను వస్తా బాధ్యతలు తీసుకుని, ఆవిడ రమ్మనండి వాళ్ళందరినీ తీసుకుని. ఇదంతా ఏంటంటే బుల్షిట్ థింగ్స్ కావాలని. సుబ్బారావు గారు, మీరు ఒక అడ్వకేట్గా ఇప్పుడు ఈ కేసు ఏ స్టేజ్లో ఉందండి? ఈ కేసు పెట్టారా? ఈ ప్రూఫ్లు మీరు చెప్పిన ప్రూఫ్లన్నీ పెట్టి ఎక్కడ కేసు పెట్టారు? బాధితులు వాళ్ళ అన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టారు. కొన్ని దగ్గర ఎఫ్ఐఆర్ అయ్యి, కొన్ని దగ్గర ఎఫ్ఐఆర్ కాలేదు. వాటన్నిటిని కూడా హైకోర్టు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులో కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. కొంచెం హడావుడి అంతా అయిపోయిన తర్వాత సివిల్ సూట్ వేయడం జరుగుతుంది. అదే విధంగా బాధితులందరితో తరపున మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది సిసిఎస్లో కానీ ఇవన్నీ. సో ఎంత మీరు ఒక అడ్వకేట్ కదా, ఇన్ని ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరే డైరెక్ట్గా సిసిఎస్లో కేసు ఎందుకు పెట్టలేదు? అయితే నేనేం చేశానంటే ఆర్బిట్రేషన్ అనే ఒక గొప్ప దారి ఉంది. ఇప్పుడు సిసిఎస్లో కేసులు పెట్టి అంతకుముందు కేసులలో కూడా నేను చూసాను. సిసిఎస్లో కేసులు పెడితే అది చాలా ల్యాగ్ అయిపోతుంది. సో ఇన్స్టెంట్గా ఆర్బిట్రేషన్ చేసే అధికారం అడ్వకేట్కి ఉంటుంది. మాట్లాడి సెటిల్ చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి కదా. దానికి సిసిఎస్ అని వీళ్ళ ఖర్చు అని బాధితులు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు ఆర్థికంగా. మళ్ళీ వాళ్ళకి ఆర్థిక భారం ఎందుకని చెప్పేసి ఆర్బిట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది విఫలమైంది. ఆ విఫలం అవ్వడం ఇట్లా బయటకు వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇట్లా జరుపుకుంటూ వచ్చింది. మీకు ఒక కేంద్ర మంత్రి ఫోన్ చేసి బెదిరించాడా? కేంద్ర మంత్రి పేరు చెప్పి ఈవిడ బెదిరించింది. ఈవిడ బెదిరించింది, అంతేగాని కేంద్ర మంత్రి అయితే బెదిరించలేదు. నేనేమంటానంటే కేంద్ర మంత్రి ఎందుకు బెదిరిస్తారండి? ఏమని బెదిరించింది ఈమె కేంద్ర మంత్రి పేరు చెప్పి? నేను ఆయన అడిగా, ఆయన పేరు వద్దు, నేను ఆయన అడిగా. అందరికి తెలుసులేండి కిషన్ రెడ్డి గారని. అదేలేండి, చెప్పండి, నేను చెప్పకూడదు. అయితే ఆయన నేను చెప్పానే,
ఆయనకి మీరు గురించి చెప్పా, ఉమ్, మీరెవరో తెలియదు అన్నారే, ఉమ్, నువ్వు సారీ ఉమ్, నువ్వెవరో తెలియదు అన్నారే, నువ్వు జూనియర్ అడ్వకేటా సీనియర్ అడ్వకేటా ఉమ్, ఏంటి, నువ్వు చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉన్నావు ఏంటి, నువ్వు శేఖర్ భాష లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తావా, ఉమ్, నేను ఆయన అడిగి నువ్వెవరో తెలియదు అన్నారే, ఉమ్. ఓకే అమ్మా ఉమ్. నేను దేని గురించి మాట్లాడుతున్నా, నువ్వు దేని గురించి మాట్లాడు, అంటే ఆ కేంద్ర మంత్రిని ఏమే మీ గురించి ఎందుకు అడిగింది? అదే కదా అవసరం ఏంటి ఉమ్, అంటే, ఒకవేళ తెలుసు అంటే ఈ కేసు నుంచి నన్ను తప్పించడానికి ప్రయత్నమా, ఉమ్, సో ఇట్లా ఎన్నో దారులు ఇప్పటికీ కూడా Hmm. ఆమె తప్పించుకోవటానికి అదొక దారి ఇదొక దారి అన్వేషిస్తూ ఇప్పటికీ కూడా జనాలకు దొరికిపోతూనే ఉంది. ఉమ్, నేను మొన్న బాగా అడిగేసరికి ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. ఉమ్, సురేష్ బొబ్బిలి గారు నాకు గడ్డం పట్టుకుని సార్ 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 అంటే కేసు వద్దు సార్ అంటాడు. Hmm. దాంట్లో నేను డబ్బులు అడిగినట్టు గానీ ఉమ్. డబ్బులు డిమాండ్ చేసినట్టు గానీ మీరు తిట్టినట్టు డబ్బులు గానీ అడగలేదని ఆయనే స్పష్టంగా చెప్పారు, చెప్పిండు సురేష్ కదా, బొబ్బిలే చెప్పాడు. చెప్పిండు. అవును. ఇంక వేణుగుడుగులా గారు చెప్పారు. అవును. ఆ వీడియో ఏంటి, ఆ వీడియోలో ఏముంది, మీరు ఆర్బిట్రేషన్ చేయాలనుకున్నారు, ఉమ్. ఆమె మంచిగా ముందుకు వచ్చి బాధితులకు ఇద్దాం లేండి అన్న, ఇది నా పేరు ఎట్లా వాడారో తెలియదు అంటే మీరు దాన్ని బాధితులకు ఏదో ఏమండి దొంగతనం చేసిన తర్వాత కూడా ఉమ్, వాడు తప్పించుకోవడానికి దారులు ఉంటాయి. ఉమ్, ఈవిడకి తెలిసి జరగలేదు అంటుంది, తెలిసి జరిగిందని ప్రజలందరూ అంటున్నారు, ముఖ్యంగా బాధితులు చెప్తున్నారు. ఉమ్, దాన్ని ఎంత సావధానంగా పరిష్కరించుకోవాలి. ఉమ్, సో ఇంత ఉన్నాయండి, ఇంతలో ఇంత ఇవి బాధితులకి ఇచ్చేద్దాం, తీసుకెళ్లే బాధితులు ఇచ్చేద్దాం, తర్వాత వాడి దగ్గర నుంచి ముక్కుబిండి వసూలు చేపిద్దాం, నా పేరు వచ్చింది కాబట్టి, నా నా పేరు వాడుకొని చేశారు కాబట్టి, నాకు బాధ్యత ఉంది కాబట్టి, సామాజిక బాధ్యత ఉంది కాబట్టి, నా పేరు వాడుకొని చేశారు కాబట్టి నేను ఆ చేస్తాను. వాడుకొని చేసిన వాళ్ళు ఈమెకు తెలుసు కాబట్టి ఈమె ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళను అరే బాబు పరిచయం నా ఉంది పేరు కాబట్టి. వాడారా, నా పేరు చెడగొట్టకండి, అదేదో తీసుకోండి, మీరు ఎంత వీలైతే అంత వాళ్ళకి రిటర్న్ చేసేయండి అంటే అయిపోతుండే. సో ఇలా చేసి ఉమ్. ఆవిడ చాలా అప్రతిష్ట పాలైపోయింది. ఇంకా మిమ్మల్ని చాలా మంది బెదిరించారన్నారు, ఎవరు అవును. ఎవరు? ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే తండ్రి ఆ, ఆయన, తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుల్లో కొందరు, ఉమ్. తర్వాత చెప్పండి పేర్లు పర్లేదు. వద్దులేండి, అడ్వకేట్ గా నేను అవన్నీ చెప్పకూడదు. ఎమ్మెల్యే తండ్రి ఏమని బెదిరించాడు మిమ్మల్ని? ఫోన్ చేసిండు, నేను ఎత్తలేదు, ఉమ్, చాలా మందితో ఫోన్ చేయించింది. ఉమ్, అక్కడి వరకు ఎందుకు, ఉమ్, మంగ్లీని నాకు ఒక ఉమ్, 20-30 సార్లు ఫోన్ చేస్తే ఉమ్, నేను లిఫ్ట్ చేయలేదు, మీకు అది కూడా చూపిస్తా. ఉమ్, ఎన్నోసార్లు ఫోన్ చేసి సుబ్బు గారు సారీ అండి, నా మాట తీరి ఎంత అండి, ఇదిగోండి ఇది మంగ్లీ నంబరు, ఉమ్, చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసింది, ఉమ్, వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, ఏంటి మీ ప్రాబ్లం ఉమ్, అని అన్నాను. అయినా సరే చూడండి ఎన్నిసార్లు చేసింది, ఉమ్. మెసేజ్ చేయకుండా కాల్ చేసింది, మెసేజ్ చేసింది, సారీ అండి నా మాట తీరి అంత, మీరు బాధ అన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకండి అని మెసేజ్ చేసింది. కార్తీక్ కొడగండ్ల గారికి చేసి ఆయన నాకు ఫార్వర్డ్ చేసిండు. అయ్యో చాలా వ్యవహారం నడిచిందండి. ఏమని బెదిరించారు ఎమ్మెల్యే తండ్రి? ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు, తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులతో చేపించింది, ఉస్మానియా నుంచి, నేను చదువుకున్న ఉస్మానియా నుంచి, తర్వాత వాళ్ళ చెల్లి ఫోన్ నుంచి ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలే. కొంతమందితో ప్రముఖుల పేర్లు అయితే ఇంకా సెన్సిటివ్, వాళ్ళతో ఒకరితో చేయించింది, నేను లిఫ్ట్. ఎవరు ప్రముఖులు అంటే ఏ రంగానికి చెందిన వాళ్ళు చెప్పండి, అంటే నేను అనేది రాజకీయమా, సినిమా? రాజకీయానికి సంబంధించిన వాళ్ళు, సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా చేశారు, నేను ఎత్తలేదు. ఆఖరికి పూజారి నాగేశ్వర గారితో చేయించింది, ఈయన అడ్వకేట్. అవును. ఈయనకి ఎత్తకుండా ఎలా ఉంటాను నేను ఒక సాటి అడ్వకేట్ గా. ఏంటి సార్ అంటే, సుబ్బు ఏంటి పరిస్థితి ఇట్లా జరుగుతుందంటే, అవును సార్ అని మొత్తం కనుక్కున్నారు. ఆయన కూడా అంటారు ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఇవిడు ఓపెన్ అవ్వట్లేదు. మన వేణు ఉడుగులా గారు కూడా అన్నారు ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది తమ్ముడు కానీ ఇవిడు ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ ఏదో ఒకటి చేస్తేనే కదా మనం ఏదైనా మాట్లాడగలిగేదని కూడా అంటాం. ఆ మాట వేణు ఉడుగులా గారిని, పూజారి నాగేశ్వర గారి కూడా అడగండి, వాళ్ళు ఆర్బిట్రేషన్ చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి గారు కూడా ఉన్నారు. ఆ రోజు పూజారి నాగేశ్వరరావు గారికి మీకు మధ్య ఆ రోజు మంగ్లీ కూడా అక్కడ ప్రెజెన్స్ లో ఉన్నారు కదా? అయ్యో 4 గంటలు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉంది. ఏం జరిగింది ప్రధానంగా? అదొకటి ఇదొకటి మాట్లాడుతున్నాం. నువ్వు డబ్బులు కట్టించు బాధితులకని నేను, ఆడెవడో నాకు తెలియదని ఆవిడ, తర్వాత వీళ్ళు నెగోషియేట్ చేయటం. అంటే నెగోషియేట్ అంటే చెప్పమ్మా నీ దగ్గర ఉంటే, నాకు అసలు ఆడెవడో తెలియదని. ఆడెవడో తెలియనప్పుడు ఇక చిన్న చిన్నగా ఆవిడ మొదటి రోజు ఇంటర్వ్యూ నుంచి నాతో మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని తప్పు తడక ఏదో అతుకులు బొంతలాగా అన్ని అల్లుకుంటూ వస్తుంది. కానీ వీటికి ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే జరగలేదు. అది జరుగుంటే ప్రకృతి ఆమెకు సహకరిస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కేసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారన్నారు,
ఎట్లా వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? లేదండి, యాంటిస్పెక్టరీ బెయిల్ తీసుకోలేదు. అప్పుడు వెంటనే రాదు. ఓకే. యాంటిస్పెక్టరీ అంటే జడ్జి గారు అంత త్వరగా ఏమి ఎవరు, మినిమం దానికి 2 months పడుతుంది. సో చూద్దాం. దీంట్లో అంటే ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది? సిఐడిలో ఉంది, అదే విధంగా హైకోర్టుకు కూడా వెళ్తుంది, అదే విధంగా సివిల్ సూట్లు కూడా మధు అనే సిఐడిలో ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయిందండి. అందుకే అరెస్ట్ చేశారేమో. అవును. ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అయిందండి సిఐడి? భరత్ చౌహాన్ మీద, మధు మీద, భరత్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద, తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ కొత్తగా ఆ బాధితులు నా దగ్గర లేరు. శివ లేడు, మంగ్లీ లేదు దీంట్లో. లేరు. ఎందుకు? అంటే వీళ్ళు పటాన్ చెరువులు పెట్టారు. ఓకే. పటాన్ చెరువులు దగ్గర ఎవరు వసూలు చేసి మధుకి ఇచ్చేవాళ్ళు అంటే హేమాకాంత్ రెడ్డికి. సో హేమాకాంత్ రెడ్డి ఎవరికి ఇచ్చేవాడు? భరత్ చౌహాన్కి. హేమాకాంత్ రెడ్డితో ఎవరి దగ్గర ఉండి అడిగి పిచ్చి పెట్టిపించారు? మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ. సో హిమాకాంత్ రెడ్డి దగ్గర మంగ్లీ శివ తమ్ముడికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాదు వాళ్ళు, అదొక కుట్ర కాబట్టి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళతో లేరు. డైరెక్ట్గా పెట్టమని చెప్పిండు, డైరెక్ట్గా బాధితులతో తిరిగిండు, బాధితులతో ఉండు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే హేమాకాంత్ రెడ్డి కర్ణాటకలో మురళీ నాయక్ అని ఒక ఆయన చనిపోయిండు, ఆర్మీ జవాన్. ఆయన దగ్గరికి ఇవిడ కలవడానికి వెళ్ళేటప్పుడు ఇదే హేమాకాంత్ రెడ్డి 40,000కి ఫార్చునర్ కారు మాట్లాడి పంపించి చేసిండు. ఆ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ హేమాకాంత్ రెడ్డిని కేసును డైవర్ట్ చేయడానికి, కేసును పక్కదో పట్టించడానికి అతని పేరు వాడుతున్నారు. చూపించమనండి. ఒక్క ఆధారం, ఫోటోలు కాదు చూపించాల్సింది. ఫోటోలు ఓకే మంచిది, ఫోటోలు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నట్టుగానా, డబ్బులు ఇస్తున్నట్టుగానా కాదు, అందరు కలిసి దిగుతున్నట్టుగా. అలాగే ఏదైనా ట్రాన్సాక్షన్ చూపించమనండి, అతని దగ్గర ఉన్నట్టు ఏదైనా ట్రాన్సాక్షన్ చూపించమనండి. బాధితులందరూ అతను తప్పు చేసిన వాడైతే బాధితులకు తెలియదా? మరి బాధితులు ఎందుకు అతను కూడా బాధితులు అంటాడు? అతను తప్పు చేసిన వాడైతే మొదటి నుంచి ఈ కేసులో ఎందుకు మనతో పాటు ఫైట్ చేస్తాడు కదా? సో కాబట్టి సో హిమాకాంత్ రెడ్డితో డైరెక్ట్ మంగ్లీ మాట్లాడి మురళీ నాయక్ శవం వచ్చినప్పుడు అక్కడ గోరంట్ల దగ్గరికి ఫార్చునర్ మాట్లాడింది ఇతనే. హేమాకాంత్ రెడ్డి మీరు ఆ ఫార్చునర్ కార్ ఓనర్ తో కూడా హేమాకాంత్ రెడ్డి మొన్న మాట్లాడి వీడియో రికార్డ్ చేసిండు, అది కూడా మీడియాకి రిలీజ్ చేస్తాం. సో ఉందా మీ దగ్గర వీడియో? లేదండి, ఇక్కడ లేదు. ఆ వాయిస్ రికార్డ్ అని ఉందా? లేదు లేదు, వీడియోనే ఉంది. ఈమె ఎందుకు హిమాకాంత్ రెడ్డితో కార్ బుక్ చేయించుకుంది ఫార్చునర్? హిమాకాంత్ రెడ్డి ఆవిడకి డైరెక్ట్ పరిచయం చేయలే, తర్వాత పరిచయం చేశారు. అంటే డైరెక్ట్ ఎప్పుడు పరిచయం చేయలే, కానీ వీళ్ళు వాళ్ళ రూమ్ కి వెళ్ళారు. హేమాకాంత్ రెడ్డి ఎవరు అడిగారు హిమాకాంత్ రెడ్డి ఈమెకు ఫార్చునర్ కార్? మధు. మధు అడిగితే హిమాకాంత్ రెడ్డి చేసి పెట్టాడు. ఓకే. ఆ 40,000 ఎవరు కట్టారు? హిమాకాంత్ రెడ్డి. హిమాకాంత్ రెడ్డి మధు ద్వారా కట్టించిండు. ఇప్పుడు దీంట్లో హిమాకాంత్ రెడ్డి కూడా బాధితుడు అంటున్నారు మీరు. మరి ఇంత ఆమె ఈ టెక్నికల్ ఇష్యూస్ లో వాళ్ళు ఎక్కడ మీరే అంటున్నారు వాళ్ళు జాగ్రత్త పడుతూ వచ్చారు కాబట్టి ఎక్కడ వాళ్ళ తమ్ముడు గాని ఆమె తమ్ముడు దొరికిపోయిండు. ఈమె దొరకదు కదా, మరి ఈ కేసు ఆమె మీద నిలబడుతుంది? ఎందుకు నిలబడుతూ? బాధితులు వాంగ్మూలం ముఖ్యం కదా. బాధితులతో ఈమె ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. 8 మంది వెళ్ళారు, మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ వీడియోలు ఉన్నాయి. హేమాకాంత్ రెడ్డి మంగ్లీ వాళ్ళ ఇంట్లో మధు ఉండి భోజనం చేసి వీడియో కూడా రిలీజ్ చేసిండు. అయితే మీరు చూసి ఉండకపోవచ్చు. నేను చూడలేదు. తర్వాత 8 మంది బాధితులు, 9 మంది బాధితులు మంగ్లీ ఉండంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో ఉంది. వాళ్ళు మందు తాగి అన్నం తిన్న భోజనం చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది, అందులో కూడా మధు ఉన్నాడా? మధు ఉండు. ఆ వీడియో నేను మీడియాకి ఇచ్చా కదా. ఆ డ్రగ్స్ పార్టీల ఫోటోలో మధు ఉండు, వీడియోలో కూడా మధు ఉండు. సో ఆమెకు అతనికి సంబంధాలు చాలా దగ్గర సంబంధాలు. కోర్టుకు ఈ ఎవిడెన్స్ సరిపోతుందండి? చాలా ఎక్కువ. బాధితులు వాంగ్మూలమే 90%. ఇక తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా దానికి సంబంధించి. సో ఈ కేసులో అరెస్ట్ తథ్యమంటారా? ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి మళ్ళీ సిసిఎస్ లో మంగ్లీ మీద వీళ్ళందరి మీద కేసు పెడితే ఖచ్చితంగా అరెస్ట్ తథ్యం. ఓకే. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సెటిల్మెంట్ కోసం? లేదు లేదు లేదు, వీళ్ళంతా కొంచెం ఇదంతా హడావుడి, సిఐ మీద కేసు హడావుడి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెడతారు. సరే, మీకు పంజాగుట్ట పోలీసు స్టేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారండి. నాకు తెలిసి ప్రపంచంలో, నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ అడ్వకేట్ అనుకుంటాను. అవును, ఈ బ్రీత్ అనలైజర్. సో అలా చేసే హక్కు పోలీసులకు లేదండి. బిఎన్ఎస్ లో కానీ బిఎన్ఎస్ఎస్ లో కానీ ఎక్కడ లేదు. నిన్న సీరియస్ గా హైకోర్టు కూడా అదే అంది. ఎక్కడుంది? ఏ సెక్షన్ మీద చేశారు? అసలు మీ అథారిటీ ఏంటి ఆయనకి బ్రీత్ అనలైజ్ చేయడానికి? తర్వాత కెమెరా ఫుటేజ్ అంతా ఫ్రీజ్ చేయమని, ఆయన 2 వారాల్లో సమాధానం చెప్పమని పర్సనల్ గా నోటీస్ ఇచ్చింది. 2 వారాల్లో సమాధానం చెప్పకపోతే చాప్టర్ క్లోజ్. ఉత్సాహం అదే కదండి. సెలబ్రిటీ కేసులో ఒకలాగా, తర్వాత మాకు ఒకలాగా ట్రీట్మెంట్, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే
ఆవిడ పరువు ఆడే తీసుకుంది. ఉమ్, సో సిఏ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ, ఆయన పరువు కూడా తీసుకుండు. ఒక జిగుప్సాకరమైన హేయమైన చర్య చేసి ఉమ్, అంత పోలీస్ వ్యవస్థ అంతటికీ కూడా ఉమ్, అప్రతిష్ట పాలు తెచ్చిండ్రు. పోలీసులు ఎలా ఉన్నారా ఉమ్. తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి సిగ్గుపడేలాగా చేసిండు. ఇప్పుడు మీకు ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు కదా, సో దాంట్లో 27% ఏదో వచ్చింది. అది కన్సిడరబుల్. కన్సిడరబుల్ అండి. కాబట్టే కదా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఓకే. ఇంకొక విషయం, అసలు తాగొచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేరు. ఇంకోటి ఏంటంటే నాకు తాగే అలవాటు లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఉంటుందేమో చెప్పలేము. కానీ ఎలా వచ్చింది మరి 27%? ఏమండి కాఫీ తాగాము అప్పుడే. ఆ రోజు బాధితుల తరపున నేను కూడా మంగ్లీ ఆరోపణ చేసింది, వాటి మీద కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాము వస్తామని. వాళ్ళు కూడా మాకు చెప్పారు, సార్ ఇట్లా మీ కేసులో ఇట్లా ఆధారాలు మీరు సమర్పించాలని కూడా ఫోన్ చేస్తే వెళ్ళాం. నేను వెళ్ళేటప్పుడు బాధితులు అందరూ వేరే వేరే ఏరియాల నుంచి వస్తుంటే నేను కోఆర్డినేట్ చేస్తాను ఫోన్లో, ఇక్కడికి రండి ఇక్కడికి రండి, నేను ఎక్కడ ఉన్నాను. సో కాఫీ తాగితే కూడా వస్తుందా? కాఫీ తాగినా కూల్ డ్రింక్ తాగినా 30% వరకు వస్తుందండి. 35 దాటిన దగ్గర నుంచి అది మందు ఆల్కహాల్ తీసుకున్నట్టు. ఓకే. అలా. సో మీకు ఆ టెస్ట్ చేయడం అన్న దాని పట్ల చాలా మంది అడ్వకేట్లు కూడా రియాక్ట్ అయ్యారు. అడ్వకేట్లు ఏంటండి, సొసైటీలో ఉన్నటువంటి నార్మల్ పీపుల్ కడిగి పారేశారు పోలీస్ వ్యవస్థని, ఓకే, ఆయన్ని పోలీసుని. కానీ మీరు ఇచ్చిన కేసులో ఎవిడెన్స్ లేదు అనే కారణంగా మీ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశారా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో? ఎఫ్ఐఆర్లు కేసులో ఎవిడెన్స్ లేకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయరు. కాదు, మీరు కంప్లైంట్ న్యూసెన్స్ కేసు ఏదో బుక్ చేసినట్టు లేదండి. నిన్న పంజాగుట్టలో మీ మీద ఏం ఎఫ్ఐఆర్ కాలేదా? లేదండి, నాకు తెలియదు. న్యూసెన్స్ కేసు వాళ్ళు న్యూసెన్స్ చేశారు, మీరు చూసారు కదా, వాళ్ళు ప్రెసిడెన్స్ చేసింది కానీ లేదు. వాళ్ళు న్యూసెన్స్ కేసు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మరొకవేళ కదండి, ఇప్పుడు ఇంత జరుగుతోంది, దీని మీద ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అందరికి ప్రతివాదులందరికీ నోటీసులు ఇష్యూ చేశారు. ఏమో ముందు ఏం జరుగుతుందో చూద్దామండి. మీరు గవర్నమెంట్ను కలిసి సీఎంను కానీ లేకపోతే హోంమంత్రిని కానీ, అంటే అఫ్ కోర్స్ కలిసి దీన్ని ఏమన్నా రిప్రజెంట్ చేసే ముందు ముందు ఏంటి మీ డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చానండి. ఆ సీఏ మీద యాక్షన్ తీసుకోమని, బాధితులకు న్యాయం చేయమని, నాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించమని. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్లో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు దీంట్లో పోలీసులు, మీ అభిప్రాయం ప్రకారం పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారండి. అంతకుముందు కూడా నేను 2-3 కేసులు అట్లా కంప్లైంట్ ఇస్తే ఒక 2-3 సంవత్సరాలు నాల్చి ఆయన చాలా ఉత్తముడు, రాముడు, దేవుడని క్లీన్ చిట్. ఎవరి మీద ఇచ్చారు మీరు ఇంతకు ముందు? పోలీసుల మీద ఇచ్చానండి. ఎవరి మీద అంటే? పోలీసులు ఒక ఆయన సిఐ మీద ఇచ్చా. కానీ అది ఇచ్చిన తర్వాత సిఐకి అంతర్గత విచారణలో తప్పు బయటకు వాళ్ళు చెప్పరు పోలీస్ వ్యవస్థ మీద అబాస్ పాలవుతామని. కానీ అది దాంట్లో తప్పు లేదని చెప్పి చేసి అంతర్గత విచారణ చేసి తప్పు చేసిందని తెలిసి సివిల్ నుంచి మన ట్రాఫిక్ వేశారు. తను చాలా సస్పెండ్ కూడా అయ్యిండు కొన్ని రోజులు అని చెప్పి. జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా? వేరే దగ్గర చెప్తా. ఓకే. సో సుబ్బారావు గారు, మీరు దీంట్లో మీ పాత్ర ఇక్కడికి పరిమితం అవుతుంది అంటారా, లేకపోతే ఇంకేమైనా దీన్ని? బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు నేను నిలబడతా. ఓకే. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఈ బాధితులే కదా, నాకు దగ్గరకు వచ్చి ఏ బాధితుల దగ్గరకైనా సరే నిజంగా అన్యాయం జరిగినటువంటి బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతా. ఈ రోజుతో ఇది అవ్వదు. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా, ఈ ఒక ఎండింగ్ వచ్చేదాకా కూడా నేను దీంట్లో పోరాడుతూనే ఉంటాను.